రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే నరకేసరికి. అందరూ బాగున్నారు అనుకుంటున్నా, నేను బాగున్నా. కానీ మనం వరి విత్తనాలు జల్లి అయితే 5 రోజులు అయిపోయిందనమాట. ఈ ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. వాయుగుండంగా మారి తుఫాన్గా వస్తుంది. అది మన తమిళనాడుకి శ్రీలంకకు వైపు అని. అలాగే మనకి వర్షం అయితే దంచి కొట్టింది రాత్రి నుంచి. సో ఇప్పుడు మన కైల్లోకి అయితే వెళ్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఎలా ఉందో ఏందో చూద్దాము. ఇప్పుడైతే రైతులు ఎంతవరకు ఈ తుఫాన్లు నష్టం చేకూరుస్తాయనేది ఇంకా 2 రోజుల్లో వర్షం ఉంది కాబట్టి అందులో వర్షం కూడా ఫుల్గా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా ఉన్నప్పుడు రైతులు అనేవాళ్ళు ఎంతవరకు ముందుకు పోగలరనేది ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము. వాసిష్ఠ మైత్రేయ ప్రవరాన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానుజ శర్మాణం అహంభో అభివాదే. ఫస్ట్ మన కైకాడికి అయితే వచ్చేసాం. మనం వేసుండేది ఇదే అనమాట, నారుకాయ. ఈ విధంగా ఫుల్గా నీళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఈ నారు ఎంతవరకు నిలబడద్దు అనేది ఇంకా దేవుడి మీద భారం వేయాల్సిందే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చూడండి, ఫుల్గా నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఎటు చూసినా నీళ్ళే. అర్థంటే ఆ విధంగా మునిగిపోయి ఉందన్నమాట. అది మనం నారు జల్లు ఉండేది మొత్తం మునిగిపోయి అసలు ఏమీ కనిపించలేదు, ఆడో లైట్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకోరు అంటే ఎందుకు చేసుకోరు? ఇలాంటి ఎగ్జాంపుల్సే ఇలాంటి దానివల్ల అనమాట రైతులు ఆత్మహత్య చేసుకునేదానికి కూడా దారి తీస్తాయి. తీరా అంతా కొట్టి ఇంకా 5 రోజులు అయిపోయింది అనుకున్న సమయంలో వర్షం వచ్చా. వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాలు గెలిచా. సో ఇలాంటి వర్షాలు వల్ల రైతులు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అయ్యే చూడండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇది అసలు దీన్ని నీళ్లు వదిలితే మళ్ళీ వర్షం పడితే ఈ నారు తిరగబడిపోద్ది. సో నేనే పెద్ద నటుడిని, నా దగ్గర నటిస్తావా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎట్టయితే అట్ట దేవుడి మీద భారం వేసామా, వదిలేద్దాం అనుకుంటున్నా. వస్తే మంది, రాకపోతే మంది కాదు అనే ఒక ఆలోచనతో దీన్ని అయితే మనం నీళ్ళు అయితే వదిలేము. ఇప్పుడే అదిగోండి నీళ్ళు కూడా పోతూ ఉన్నాయి. సో చూద్దాం ఎంతవరకు ఇది మనకి అనేది ఉందో. ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయితే వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మనకు అలాగే జరిగింది. కరెక్ట్గా నారేత రేపేస్తామని నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఈరోజు తుఫాన్ అంటూ వచ్చి భయంకరమైన వర్షంతో కైలు అయితే అసలు ఏం కనిపించకుండా పారాయనమాట. అప్పుడు కూడా నారు మనకి ఒక సైడ్ అయితే మొత్తం పోయిందనమాట. పక్కన వాళ్ళని వీళ్ళని అడిగి తీసుకొచ్చి అయితే మనం అప్పుడైతే అడ్జస్ట్ చేసాము. ఈసారి స్టార్టింగ్ దశలోనే మనకి ఈ విధంగా నిండిపోయి ఉందనంటే ఫర్దర్గా మనం ఇంకెంత ఇబ్బందులు పడతాం అనేది దీన్ని చూస్తేనే మీకు అర్థం. ఇది అసలు నారు కయ్య అన్నట్టు మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? నారు కనిపిస్తే కదా నారు కయ్యగా మనం ఫీల్ అవ్వడానికి. సో ఇది ఎక్కడ అయితే కనిపించట్లే, మొత్తం మునిగిపోయి ఉంది. సో ఎట్టయితే అట్టయిందని చెప్పి మనం అయితే నీళ్ళు అయితే తీసేసామన్నమాట. సో దేవుడి మీద భారం పెట్టామా, తీసేసాము. అది ఎలా అయితే అలాగా, ఇంకా అంతకుమించి మనం అయితే ఏం చేయలేము. సో ఇలా ఉండడం వల్ల రైతులైతే చాలా వరకు ఇబ్బంది పడడానికి ఇట్లాంటి తుఫాన్లే మెయిన్ రీజన్ అనమాట. ఆ కార్తీ సంబంధం లేకుండా వర్షాలు వస్తున్నాయి. సో ఇలాంటి ఈ వర్షాలు రావడం వల్ల రైతులు చాలామంది ఇబ్బంది పడి ఆత్మహత్యలు దారి తీయడం అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ అని ఇప్పుడు నాకు అర్థమైందనమాట. సో ఇలాంటి రైతుల్ని గవర్నమెంట్లు ఆదుకొని వాళ్ళకి సబ్సిడీ గింజలు అలా ఇలా ఇచ్చి కొద్దిగా ఎంకరేజ్ చేయాలి అని నా సైడ్ నుంచి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రైతుల్ని గౌరవించండి. ధన్యవాదాలు.